ఈ-రేస్ కేస్ కథ తవ్వే కొద్దీ చాలా ఉంటుంది. తాజాగా గ్రీన్ కో అండ్ గులాబీ మ్యాటర్ చాలా దూరం వెళుతోంది. ఓవైపు కేటీఆర్ లీగల్ టీం లేకుండా ఏసీబీ విచారణకు వెళ్లబోనని మొండికేస్తుంటాం. ఈడీ విచారణకు టైం కోరుతుండడం కీలకంగా మారుతుంటే, ఇంకోవైపు ఫార్ములా రేస్ స్పాన్సర్ గ్రీన్ కో ఇచ్చిన ఫండింగ్ చుట్టూ కథ చాలా దూరం వెళుతోంది. క్విడ్ ప్రోకో జరిగిందన్న ఆరోపణల చుట్టూ మ్యాటర్ హీటెక్కింది. ఇంతకీ తెర వెనుక ఫార్ములా కథ ఎలా నడిచింది? లెట్స్ వాచ్. నిప్పులేందే పొగ రాదు కదా. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కేసులో తవ్వే కొద్దీ సొరంగం పెద్దదిగానే కనిపిస్తోంది. లోపలికి వెళ్లే కొద్దీ చాలా మ్యాటర్ బయటికొస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ కేసులో అవినీతి, ఫెమా ఉల్లంఘనల ఆరోపణలపై ఓవైపు ఏసీబీ, ఇంకోవైపు ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. విచారణకు రావాలని నోటీసులిస్తుంటే అందరూ టైం కావాలని దాటవేస్తున్నారు. తాజాగా కేటీఆర్ ఏసీబీ విచారణకు తన లీగల్ టీం లేకుండా వెళ్లబోనని అంటున్నారు. పోలీసులపై నమ్మకం లేదని, సింగిల్ గా వెళితే లేనిపోని స్టేట్మెంట్లిచ్చానని లీకులిస్తారంటూ మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులుగా ఫార్ములా కేసులో ఏం జరిగిందంటే, 55 కోట్ల రూపాయలను హెచ్ఎండిఏ ఖాతా నుంచి ఫార్ములా ఈ రేస్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయటం చుట్టూ తిరిగింది. స్పాన్సర్ లేకుండా ప్రభుత్వమే స్పాన్సర్ అవతారమెత్తి ఎలా బదిలీ చేస్తారు? అది కూడా ఆర్బీఐ అనుమతి లేకుండా పెనాల్టీ పడేలా ఎలా చేస్తారన్న మ్యాటర్ చుట్టూ కేసు నడుస్తోంది. ఫెమా ఉల్లంఘనలు జరిగాయా, మనీ లాండరింగ్ జరిగిందా అన్న కోణం చుట్టూ ఈడీ ఎంక్వైరీ చేస్తోంది. అయితే తాజాగా ఎవరు ఊహించని ఓ కొత్త కోణం ఫార్ములా ఈ రేస్ కేసులో తెరపైకొచ్చింది. గ్రీన్ కో అండ్ బీఆర్ఎస్ పార్టీ మధ్య క్విడ్ ప్రోకో జరిగిందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సంచలన విషయాలు బయటకొచ్చాయి. అవేంటో ఓసారి చూద్దాం. ఈ ఫార్ములా రేస్ నిర్వహించిన గ్రీన్ కో కంపెనీ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయల లబ్ధి జరిగిందని, బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో 49 కోట్లను గ్రీన్ కో కంపెనీ ఇచ్చిన విషయం తాజాగా బయటకొచ్చింది. గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు 41 సార్లు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో చందాలిచ్చాయి. రేస్ కు సంబంధించిన చర్చలు మొదలైనప్పటి నుంచే ఎలక్షన్ బాండ్లను గ్రీన్ కో సంస్థ కొనటం మొదలుపెట్టిందంటున్నారు. ఏప్రిల్ 8, 2022 నుంచి అదే ఏడాది అక్టోబర్ 10 మధ్య ఈ బాండ్లను కొంది. ప్రతిసారి కోటి విలువ చేసే బాండ్లను గ్రీన్ కో కంపెనీ కొనటం, అది కాస్త 49 కోట్ల రూపాయలుగా లెక్క తేలటంతో ఈ మొత్తం మ్యాటర్లో దాల్మే కుచ్ కాలా హై అన్నట్లుగా వ్యవహారం నడుస్తోంది. ఫార్ములా ఈ రేస్ లో స్పాన్సర్షిప్ దక్కించుకునేందుకే గ్రీన్ కో ఈ ఎలక్టోరల్ బాండ్లను సమర్పించుకుందా? మరేదైనా కారణముందా? నష్టాలొచ్చాయని తొలి సీజన్ తరువాత తప్పుకోవటం, అలా ఎలా తప్పుకుంటారని నాటి ప్రభుత్వం ప్రశ్నించకపోవటం, ఇవన్నీ చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు కేటీఆర్ వెర్షన్ చూద్దాం. గ్రీన్ కో సంస్థ ఎలక్టోరల్ బాండ్లను 2022లో ఇచ్చిందని, ఫార్ములా ఈ రేస్ 2023లో జరిగిందంటున్నారు. ఇది ఎలా క్విడ్ ప్రోకో అవుతుందని ప్రశ్నిస్తున్నారు కూడా. ఎస్, గుడ్ క్వశ్చన్. 2021 నుంచే ఫార్ములా ఈ రేస్ గురించి చర్చలు మొదలైంది వాస్తవం కాదా? రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో పేరున్న గ్రీన్ కో ఓనర్స్ తన సన్నిహిత మిత్రులని పలు సందర్భాల్లో కేటీఆర్ చెప్పిన మాట వాస్తవం కాదా అన్న ప్రశ్నలొస్తున్నాయి. కేటీఆర్ ఇంకో మాట కూడా అన్నారు. గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లు కాంగ్రెస్, బీజేపీకి కూడా ఇచ్చిందన్నారు. రైట్, ఇస్తే ఇచ్చింది. మరి రేస్ కారణంగా గ్రీన్ కో నష్టపోయిందని, స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుంటామంటే ఈజీగా సైడ్ ఎలా చేశారన్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. కేటీఆర్ అంటున్న మరో మాటేంటంటే, పార్లమెంట్ ఆమోదించిన ఎలక్టోరల్ బాండ్లివ్వటం అవినీతి ఎలా అంటారంటున్నారు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై చర్చకు సిద్ధమంటున్న కేటీఆర్, ఓ ప్రాంతీయ పార్టీకి ఎవరు ఊహించనంతగా బాండ్లు రావటం అందరినీ ఆశ్చర్యపరిచింది. కంపెనీలన్నీ పోటీపడి బీఆర్ఎస్ కే ఎందుకిచ్చాయన్నది ఇక్కడ క్వశ్చన్. దోపిడీని కప్పిపుచ్చుకునేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారంటున్నారు కాంగ్రెస్ నేతలు. నువ్వు చేసిన తప్పులు ఒకటి కాదు. ఈరోజు ఫార్ములా ఈ కేసు విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఈరోజు గ్రీన్ కో అనే కంపెనీకి నీవు లబ్ధి చేకూర్చడం వల్లనే గ్రీన్ కో కంపెనీ వాళ్ళు
ఎలక్టోరల్ బాండ్ల రూపకంగా దాదాపు 41 కోట్ల రూపాయలు మీ పార్టీకి విరాళంగా ఇచ్చిన విషయం కూడా మా దగ్గర ఉంది. ఒక్కొక్కసారి కోటి రూపాయలు ఎలక్టోరల్ బాండ్లు నీ పార్టీకి లబ్ధి చేకూరిందంటే నీవు ఏ విధంగా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మోసం చేసినావు, ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒకసారి ఆలోచన చేయి. గ్రీన్కో ఫౌండర్స్ తనకు సన్నిహిత మిత్రులని కేటీఆర్ చాలా సందర్భాల్లో చెప్పిన విషయాన్ని మరో కాంగ్రెస్ నేత గుత్తా అమిత్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీఆర్ఎస్ కు బెనిఫిట్ చేయటం పెద్ద ఆశ్చర్యపరిచే విషయం కాదని, అయితే ఓ సంస్థ ఎందుకిస్తుందన్నదే ఇక్కడ అస్సలు మ్యాటర్ అంటున్నారు. సో ఆ బాండింగ్ తోనే ఫార్ములా స్పాన్సర్షిప్ నుంచి ఈజీగా బయటకు వెళ్లిపోయేందుకు రూట్ క్లియర్ చేశారా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఎందుకు వాళ్ళని బయటపడే ప్రయత్నం కేటీఆర్ గారు చేసినారు అని అంటే, మరి ఇతోధికంగా వాళ్ళకు 37 కోట్ల రూపాయలు పార్టీ కోసం అని చెప్పేసి కాంట్రిబ్యూట్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించిన బరువు బాధ్యతల నుంచి ఇక్కడ ఆ నష్టాల నుంచి బయటపడే ప్రభుత్వం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది కేటీఆర్ గారు చేసినట్టు కనబడతా ఉంది. కేటీఆర్ గారు మీరు నేను డిబేట్ చేయవలసిన అవసరం లేదు. వ్యక్తిగతంగా తనే ప్రెస్ మీట్లో చెప్పినారు, గ్రీన్కోకి సంబంధించిన ఫౌండర్స్ వ్యక్తిగతంగా నాకు చాలా దగ్గర మిత్రులు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో వాళ్ళ మధ్యలో ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అనేది కేటీఆర్ గారే ప్రూవ్ చేశారు. వాళ్ళ మధ్యలో కమర్షియల్ ట్రాన్సాక్షన్ అనేది ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో జరగడం అనేది అది నేను మీరు చెప్పవలసిన అవసరం లేదు, అది పబ్లిక్ రికార్డు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి సంబంధించిన డేటా అనేది రిలీజ్ చేసినప్పుడు 37 కోట్ల రూపాయలు, అక్షరాల 37 కోట్ల రూపాయలు మనకు బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్కో నుంచి వచ్చాయి కాబట్టి వాళ్ళ మధ్యలో బంధం ఏంటనేది ప్రజలందరికీ కూడా తెలుస్తూనే ఉంటుంది దీనివల్ల. సో ఫార్ములా ఈ రేస్ కేసులో ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ హైలైట్ అవుతుండటంతో ఈ గ్రీన్కో బాండ్ల గురించి కూడా కేటీఆర్ ను ఈడీ అధికారులు విచారించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ జనవరి 7న ఈడీ విచారణను ఎదుర్కోవాల్సి ఉంది. ఇప్పటికే లాయర్లు లేకుండా ఏసీబీ విచారణకు వెళ్లటానికి కేటీఆర్ ఇష్టపడలేదు, బయటకొచ్చేశారు. ఫార్ములా స్కామ్ లో ఎఫ్ఐఆర్ నమోదయ్యాక కేటీఆర్ చిట్చాట్లు ఎక్కువయ్యాయి, డైరెక్ట్ టాక్స్ తక్కువయ్యాయన్న కౌంటర్లు కూడా కాంగ్రెస్ నుంచి పడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి కంపెనీలు ఇచ్చిన బాండ్ల చుట్టూ చాలా పెద్ద దుమారమే నడుస్తోంది. సుప్రీం తీర్పు తర్వాత ఈసీ ఎప్పుడైతే లిస్టు బయటపెట్టితో అప్పటి నుంచే కథలుగా వీటి గురించి జనం చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఫార్ములా ఈ రేస్ కేసులో గ్రీన్కో గులాబీ బాండ్ల మ్యాటర్ బయటకొచ్చాక గులాబీకి బాండ్లు సమర్పించుకున్న కంపెనీలు తెలంగాణలో ఏదో ఒక రకంగా లబ్ధి పొందాయా అన్న వ్యవహారం చుట్టూ ఇప్పుడు పెద్ద దుమారమే నడుస్తోంది. ఫార్ములా ఈ రేస్ చుట్టూ అన్నీ అనుమానాలే, ఏది ఓపెన్ అప్ గా అనిపించే పరిస్థితి లేకుండా పోయింది. దీనిపై కేసు నమోదు కాకపోయుంటే కథ భారీగానే నడుచుండేది. పైకి హైదరాబాద్ బ్రాండ్ పెంపు కోసమని చెప్పి తెరవెనుక ఏం వ్యవహారాలు నడిపించారన్న మ్యాటర్ ఇప్పుడు హీట్ ఎక్కుతుంది. ఫార్ములా రేసింగ్ నిర్వాహకులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశాకే ఇందులో ఎంత కథ నడిచిందో అర్థమైందన్నారు. ఎఫ్ఈఓ ప్రతినిధులు నన్ను కలిసి వాళ్ళ భాగవతం చెప్పినాకనే నేను దాన్ని కనిపెట్టి అధికారుల నుంచి సమాచారం సేకరించి విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్ ఏ సందర్భంలో ఈ మాట అన్నారో కానీ ఫార్ములా ఈ రేస్ కేసులో తవ్వే కొద్దీ కొత్త ట్విస్టులు బయటకొస్తున్నాయి. మొదట్లో ఇదేదో 55 కోట్ల చుట్టూ తిరిగిన కేసు అనుకున్నారు. కానీ మ్యాటర్ ఎలక్టోరల్ బాండ్ల దాకా, క్విడ్ ప్రోకో ఆరోపణల దాకా వెళ్ళింది. పైగా ఈ ఫార్ములా సంస్థ గ్రీన్కో మధ్యవర్తిగా ప్రభుత్వం ఈ డీలింగ్ అంతా గందరగోళమే. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫార్ములా రేస్ జరపాలని మున్సిపల్ శాఖ, ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ ఎఫ్ఈఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం పురపాలక శాఖ పని రేస్ ట్రాక్ నిర్వహించడం, ఇతర సివిల్ పనులు మాత్రమే చేయాలి. అదే చేసింది. రేస్ను నిర్వహించేది ఫార్ములా ఈ ఆర్గనైజేషన్. తాను ప్రమోటర్గా ఉంటానని, అందుకయ్యే ఖర్చును ఎఫ్ఈఓకు చెల్లిస్తానని ఏస్ నెక్స్ట్ జెన్ అనే సంస్థ ముందుకొచ్చింది. రేస్కు సంబంధించి కమర్షియల్ యాక్టివిటీస్ చూసుకుంటానని చెప్పింది. దీంతో ట్రై పార్టీ అగ్రిమెంట్ కుదిరింది. నష్టాలు వస్తున్నాయని ఏస్ నెక్స్ట్ జెన్ తప్పుకుంది.
సంబంధం లేకున్నా స్పాన్సర్ అవతారం ప్రభుత్వమే ఎత్తింది. దీని వెనుక ఏం జరిగిందన్నది ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నాయి. అసలు ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ కేవలం 2 లక్షల మూలధనంతోనే ఏర్పాటైంది. అది కూడా ఒప్పందం కుదుర్చుకోవటానికి కేవలం 4 నెలల ముద్దే. గ్రీన్కోలో డైరెక్టర్లుగా ఉన్న వారే వ్యక్తిగత హోదాలో ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ట్రైపార్టీ అగ్రిమెంట్ 2022 అక్టోబర్ 25న జరిగితే దానికి కేవలం 4 నెలల ముందు అంటే జూన్ 29న 2 లక్షల పెయిడప్ క్యాపిటల్తో ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని రిజిస్టర్ చేశారు. గ్రీన్కో వ్యాపారానికి ఏస్ నెక్స్ట్ జెన్కు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం స్పాన్సర్ అవతారం ఎత్తడానికే ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ఏర్పాటైందా? తెర వెనుక తతంగం ఏంటన్నది ఇప్పుడిప్పుడే బాండ్ల వ్యవహారంతో బయటకొస్తుంది. ఇంతా చేసి ఫార్ములా రేసింగ్ టైంలో గ్రీన్కోనే తెరపైకి తెచ్చారు. నిజానికి FEO నష్టపరిహారం ఇవ్వాలని పిటిషన్ వేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘాటుగా జవాబిచ్చింది. అసలు కేబినెట్ అనుమతి లేకుండా డీల్ చేసుకోవటమేంటని, వ్యక్తులతో చేసుకున్న డీల్ చెల్లదని, 56 కోట్ల ప్రజాధనం వృధా అయిందని వెనక్కిచ్చేయాలని లేఖ రాయడంతో FEO ఆర్బిట్రేషన్ పిటిషన్ను ఉపసంహరించుకుంది. సో మరింత ప్రజాధనం వృధా కాకుండా రేవంత్ ప్రభుత్వం కాపాడింది. సో ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్ల ఇష్యూ బయటకు రావడంతో ఫార్ములా రేస్లో క్విడ్ ప్రోకో జరిగిందన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. నిజానికి ఎలక్టోరల్ బాండ్లన్నవి పూర్తిగా చట్టబద్ధమే. ఏ కంపెనీ అయినా ఏ పార్టీకైనా డబ్బులు SBI బాండ్ల రూపంలో ఇవ్వచ్చు. ఇవి గతంలో సీక్రెట్గా ఉండేవి. కానీ సుప్రీం తీర్పుతో వీటిని ఈసీ తన వెబ్సైట్లో పెట్టింది. అంతే, ఏ కంపెనీకి ఏ పార్టీకి ఎంత సమర్పించుకున్నాయన్నది గతేడాది మార్చిలో పెద్ద చర్చకే దారితీశాయి. అయితే మిగతా పార్టీల సంగతి అటుంచితే ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ దేశంలోనే ఎన్నికల బాండ్ల ద్వారా అత్యధిక విరాళాలు పొందిన టాప్ 4 పొలిటికల్ పార్టీలో 4వ స్థానంలో నిలిచింది. ఇక ప్రాంతీయ పార్టీకి ఇన్ని విరాళాలా అని జనమంతా ఆశ్చర్యపోయారు. ఏ కంపెనీలో బీఆర్ఎస్కు విరాళాలు ఇచ్చాయన్న లెక్కలు తీస్తే చాలా కీలక విషయాలు బయటకొచ్చాయి. టెక్స్టైల్ కంపెనీ కైటెక్స్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 25 కోట్ల రూపాయలు విరాళాలుగా అందాయి. కైటెక్స్ కంపెనీ వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో 200 ఎకరాల భూమిని పొందింది. పార్కు తమ భూములు ఇవ్వబోమని రైతులు ఎదురు తిరిగినా వినకుండా 731 మంది నుంచి 1190 ఎకరాల భూమిని గత కేసీఆర్ సర్కార్ బలవంతంగా సేకరించి అందులో 200 ఎకరాల కైటెక్స్ కు ఇచ్చింది. భూములిచ్చిన వారికి ఉద్యోగాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి మార్కెట్లో 50 లక్షలకు ఎకరా పలికే భూములను 10 లక్షలకు ఎకరా చొప్పున గత ప్రభుత్వం సేకరించింది. ఇంతా చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. కైటెక్స్ భూములు కావాలని కోరటం, గత కేసీఆర్ సర్కార్ బలవంతంగా భూములు సేకరించి అప్పగించడం ఇదే జరిగాయి. సో ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ కాస్త ఈ మ్యాటర్ వెనుక ఏం జరిగిందో కుల్లంకుల్లాగా చేసేసిందన్న వెర్షన్ను ప్రత్యర్థి పార్టీలు నాడు వినిపించాయి. ఇప్పుడు లాయర్తో కలిసి కేటీఆర్ ఏసీపీ విచారణకు హాజరైతే సమస్య ఏంటని అడుగుతున్న వారు తాము అధికారంలో ఉన్నప్పుడు మిగతా వారికి అలాగే అవకాశం ఇచ్చారా అంటే లేనేలేదు. పిలవటం, లోపల వేసేయటం ఇదే జరిగాయని కాంగ్రెస్ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇట్లే లాయర్లను మమ్మల్ని తెచ్చుకొని ఇచ్చిండ్రా? మురళీ ముదిరాజ్ కేసులో మమ్మల్ని జైల్లో పెట్టింది ఎట్లా పెట్టిండ్రు? పిలుచుకొని పోయి ఛాయ దాపిస్తానికి తీసుకుపోయి 10 కేసులు పెట్టి లోబడబడేసిండ్రు. మీకో దారి మాకో దారా? ఇదెక్కడ న్యాయం? సో ఫార్ములా రేసింగ్ కేస్ ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. ఇందులో రోజుకో సంచలనం అయితే బయటకొస్తుంది. ఇంకెన్ని సంచలనాలు వినాల్సి వస్తుందో చూడాలి. సో బాండ్స్ చుట్టూ బాండింగ్ నడుస్తోంది. మరి ఈ ఫార్ములా ఈ రేసింగ్ బ్యాటిల్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.